హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 4 రోజుల ముందు బాగా గాలి దుమారం వచ్చి మామిడి చెట్టు కాయలు రాలిపోయినాయండి. వాటికి కొంచెం దెబ్బలు కూడా తగిలి ఉన్నాయి. అయితే వీటితో ఇన్స్టెంట్ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఎందుకంటే టెంక కూడా ఫామ్ అవ్వలేదు. మనం ముక్కలు కొట్టినప్పుడు కొన్ని దెబ్బ తగిలి ఉన్నాయి కాబట్టి అవి తీసేస్తాం. టెంక కూడా సరిగా అంటుకుని ఉండదు కాబట్టి ఎక్కువ రోజులు ముక్క గట్టిగా ఉండదు, ఊరికనే మెత్తబడిపోతుంది. రాలిన కాయల్లో ఈ 5 కాయలే బాగున్నాయండి. వీటిని నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద 1 గంట ఆరబెట్టాను. ఎంత నిల్వ ఉండని పచ్చడైనా, ఇన్స్టెంట్ పచ్చడైనా నీళ్లు తగలకుండా ఉంటేనే ఒక నెల 15 రోజులు పాడవకుండా ఉంటుంది. ఈ కాయలకి టెంక ముదరలేదండి, అందుకే ఇంట్లోనే ఈజీగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. పచ్చడి కలుపుకోవడానికి ఒక పొడి గిన్నె తీసుకోవాలి. ఇలా ఏదైనా గ్లాస్ కానీ గిన్నెతో కానీ కొలుచుకోవాలి. నాకు ఈ గ్లాస్తో 8 గ్లాసులు అయినాయి. కొలత ఏంటంటే 4 గ్లాసులకి 1 గ్లాస్ కారం, 1/2 గ్లాసు ఉప్పు. ఈ 8 గ్లాసులు కాబట్టి 2 గ్లాసుల కారం, 1 గ్లాస్ ఉప్పు. పచ్చళ్ళకి ఎప్పుడు లావు ఉప్పు తీసుకుంటేనే రుచి బాగుంటుందండి. ఈ ఉప్పుని ఎండలో పెట్టి పౌడర్ చేసుకుంటే తొందరగా పౌడర్ అవుతుంది. 2 స్పూన్లు ఆవాలని దూరగా వేయించుకోవాలి. కొన్ని మెంతులు. ఇలా ఆవాలు చిటపటమన్నాయి అంటే వేగినట్టే. ఇప్పుడు తాలింపు కోసం ఒక ఫ్రై ప్యాన్ పొయ్యి మీద పెట్టి వేడెక్కిన తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం ముక్కలు కొలుచుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు ఏదైనా నూనె పోసి వేడెక్కనివ్వాలి. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ. మీకు అల్లం వెల్లుల్లిపాయ ఇష్టం లేదనుకుంటే వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచి వేసేయండి. తాలింపు చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. ముక్కల్లో కారము, ఉప్పు, ఆవాలు, మెంతుల పొడి, కొద్దిగా పసుపు, చల్లారిన తాలింపు వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. 3వ రోజు ఉప్పు కారం ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు. మీకు ఇప్పుడు పచ్చడి పొడి పొడిగా అనిపిస్తుంది, కానీ 3వ రోజుకి నూనె తేలుతుంది. 3 రోజుల తర్వాత చూడండి నూనె ఎలా పైకి తేలిందో. ఈ పచ్చడికి సన్ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె, పల్లీల నూనె ఏదైనా వాడొచ్చండి, ఎందుకంటే ఇది నిల్వ ఉండదు కాబట్టి. ఎందుకు నిల్వ ఉండదని చెప్తున్నానంటే కాయ టెంక సరిగా ఫామ్ అవ్వలేదు, ప్లస్ పైనుంచి రాలిన కాయలు కాబట్టి అక్కడక్కడ దెబ్బ ఉంటుంది, ముక్క ఊరికినే మెత్తబడిపోతుంది. అందుకని ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. నిల్వ పచ్చడికైనా ఇవే కొలతలండి, కానీ చేసే విధానంలో కొద్దిగా తేడా ఉంటుంది. రుచి మాత్రం నిల్వ పచ్చడితో సమానంగా ఉంటుందండి. ఇది ఏమాత్రం తేడా ఉండదు. ఇది ఇలా అన్నీ కలుపుకున్నాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.